నమస్కారం, ఇది మీ కోటిమామా టీవీ. తిరుపతి నుంచి ఇప్పుడు చాలా ముఖ్యమైన వార్తను మీకు తెలియజేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మన తితిదేలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఈ రాజశేఖర్ బాబును అధికారులు సస్పెండ్ చేశారు. విజిలెన్స్ విభాగం తన విచారణలో ఆయన ప్రతి ఆదివారం తన స్వగ్రామమైన పుట్టూరులోని ఒక క్రైస్తవ ప్రార్థన మందిరానికి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని గుర్తించింది. తితిదే ఉద్యోగులకు కొన్ని ఖచ్చితమైన నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా వారు హిందూ ధర్మ సంప్రదాయాలను పాటించాలి, ఆలయ విధులను గౌరవించాలి అనే నిబంధన ఉంది. అయితే ఆ నియమాలను ఆయన ఉల్లంఘించినట్టు అధికారులు తెలిపారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా తితిదే యాజమాన్యం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఒకరిపైనా కాదు. ఇదే విధంగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 18 మంది ఉద్యోగులపై కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నారు. వారిలో ఉపాధ్యాయులు, నర్సులు, సాంకేతిక సిబ్బంది ఉన్నారు. ఆ సిబ్బందిని ఆలయ విధుల నుంచి తొలగించి వేరే విభాగాలకు బదిలీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. అలాగే స్వచ్ఛంద విరమణ కూడా సూచించారు. తితిదే యాజమాన్యం ప్రకారం ఇలాంటి చర్యలు వారి ధర్మ కర్తవ్యాల్లో భాగం. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు హిందూ ధార్మిక సంప్రదాయాలను గౌరవిస్తూ ఆలయం వద్దకు వస్తారు. ఆ పవిత్ర వాతావరణం ఎల్లప్పుడూ కొనసాగించడానికి ఉద్యోగులు కూడా ఆ ధర్మాన్ని పాటించాల్సిందే అని తితిదే స్పష్టం చేస్తుంది. ఈ పరిణామంపై భక్తుల నుంచి, విభిన్న వర్గాల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొంతమంది తితిదే నిర్ణయాన్ని సమర్థిస్తుండగా మరికొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి బాధ్యతలు నిర్వహించే ఉద్యోగులు ఇతర మతాల కార్యక్రమాల్లో పాల్గొనడం సరిగా ఉందా, కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి విశేషాలు తెలుసుకోవడానికి మా కోటిమామా టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మా బలము. ధన్యవాదాలు. మళ్ళీ మరొక ముఖ్యమైన వార్తతో కలుస్తాం.